డీటెయిల్స్ చూద్దాం. కొడంగల్లో కాంగ్రెస్ మెజారిటీని తగ్గించి తనను కింద పడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారన్నారు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం బీజేపీ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తాను ఎక్కడున్నా తన గుండె చప్పుడు కొడంగల్ మాత్రమేనన్నారు. కుట్రలు కుతంత్రాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్. 75 ఏళ్ళు మీరు ఎవరేం చేయలే. 75 ఏళ్ళు మరి కష్టాలు ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ అర్ణమ్మ బయలుదేరింది. నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలను. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నంతసేపు మంత్రి పదవులు అనుభవిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం. బీజేపీలోకి పోయామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినావా? నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు. కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు. దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ భరసింహారెడ్డి అరుణమ్మ ఎట్లన్నా చేసే కొడంగల్ తుట్టి చేయాలి, తూటు ఒడవాలి. అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాలని ఇలా కంకణం కట్టుకొని ఇట్లకెళ్ళ చీకట్ల తిరుగుతున్నారు. ఆడొకడు ఈడొకడు ఉంటాడు, మోప అయితేనే ఉంటాడు. ఏ ఊర్లైనా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసిన వాడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెక్కులకు ఆశ పడేటోడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 1,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. అట్లాంటి అవకాశాన్ని జారవిడుచుకుందామా? ఇవాళ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు మనం నష్టపోదామా? ఇవాళ వాడు చెప్పిండనో వీడు చెప్పిండనో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసిమెలిసి ఉండే కోస్గిలో ఇవాళ పంచాయతీలు పెట్టి కాడికి వచ్చారు. ఎన్నడన్నా కోస్గిలో ఎన్నడన్నా కొట్లాడుకున్నామా? శ్రీరామనవమికి వాళ్ళు వచ్చి పీర్ల పండుగకు మనం పోతుంది. ఎన్నడన్నా మన మధ్యలో పంచాయతీ ఉందా? కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరారు. ఇది మన ప్రాంతానికే మంచిది కాదు. మిత్రులారా, ఆలోచన చేయండి. కొడంగల్ అంటే ప్రశాంతం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. ఎవరి దగ్గరికి ఎవరు పోని, ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకోం. ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి, జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈ కొడంగల్లో ఈ 5 ఏళ్లు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్న ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న యువకులందరికీ, ఈ 5 ఏళ్లు రాజకీయాలు వద్దు. ఈ 5 ఏళ్లు ఎవ్వని గురించి ఎవ్వడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి. 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ 3వసారి రోడ్డు వేస్తే చంద్రమండలానికి రాజు అవుతాడా? ఏమవుతాడా? 10 ఏళ్లు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్నా ఇచ్చిందా? 5 ఏళ్ల నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న అరుణమ్మ ఏమన్నా తెచ్చిందా? ఇంకా కొత్తగా ఏం తెస్తారు? ఇవాళ మనకు అవకాశం వచ్చిన ఎంబడే 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్గిలో 1,00,000 మందితోని సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కొడంగల్కు కోస్గికి రప్పించి శిలాఫలకాలేసి ఇవాళ అభివృద్ధి పనులు చేపట్టినమా లేదా ఆలోచన చేయాలి. ఊరూరు సందు రోడ్లు వేసే బాధ్యత మనం తీసుకున్నాం. 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఎంబడే పేదోళ్ళకి ఇచ్చడానికి ఇలా జీవో ఇచ్చినాం. 4,50,000 ఇళ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రమంతా పేదోళ్లకు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇవాళ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఒక్క కొడంగల్లోనే 40 కోట్ల రూపాయలకు సీసీ రోడ్లు ఇచ్చినాం, డబుల్ రోడ్లు ఇచ్చినాం, ప్రతి తండాకు రోడ్లు ఇచ్చినాం. దాదాపుగా 700-800 కోట్ల రూపాయలు 100 రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా? మళ్ళా 100 ఏళ్ళైనా ఇన్ని నిధులు ఎవడన్నా తెస్తాడా? ఇలా కేవలం ఓడిచూరి ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి, లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి, దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు, కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం, కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం, కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, కొడంగల్ కు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము. ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే, కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే,
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతే ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా. అందుకే ఈడికొచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే. నేను ఏ స్థాయికి ఎదిగినా చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు, పట్నం వంక చూసుకుంటాడు, ఎల్బీ నగర్ పోటీ చేస్తాడని మా మిత్రులు, మా మీడియా మిత్రులు, సార్ ఎల్బీ నగర్ పోతాడు, సార్ షాద్ నగర్ పోతాడన్న పోయినానే మళ్ళీ మీ దగ్గరికే వచ్చినాయి కదా, అవునా కదా? మళ్ళీ వెనక్కి వచ్చినా మీ దగ్గరికే వచ్చినా మీరే మళ్ళీ భుజాల మీద మోసిండు, మీరే గెలిపించారు. అందుకే నేను మాట ఇస్తున్నా, ఈ కొడంగల్ మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ లాగా ఉండాలి. కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్ లో ఉమ్మరిస్తుంది చెమట పెడుతుందని అనుకుంటున్నారు. నేను అనుకున్న చాలా రోజులకు మా వాళ్ళని మా కుటుంబ సభ్యులు అందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలే. ఇవాళ రాత్రికి కంటి నిండా నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ నేను కలుసుకున్నాను, సంతోషం నాకుంది. ఇవాళ మీటింగ్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు 50,000 మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు, తిప్పి కొడతారని ఇవాళ మన అందరం కూడా ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నది. అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. రాష్ట్రానికి నాయకత్వం వహించమని సోనియమ్మ, మల్లికార్జున్ ఖర్గే గారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు కొడంగల్ అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 75 లక్షల టన్నుల ధాన్యం కొంటామన్నారు అధికారులు. ఇటు ఆర్టీసీలో రోజుకు 30 లక్షల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేస్తున్నట్లు ఆఫీసర్స్ ప్రకటించారు. 4 నెలల్లో 1000 కోట్లు ఆదా చేసినట్లు తెలిపారు. మరోవైపు ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ బీజేపీని చిత్తుగా ఓడించాలన్నారు మంత్రులు. రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు మొదలయ్యాయి. 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటికే 5,422 కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నాయి. మిగతా 1,727 కేంద్రాలు మరో 2 రోజుల్లో తెరుచుకుంటాయని సర్కార్ ప్రకటించింది. వడ్ల సేకరణకు 18,85 లక్షల గన్ని సంచులు అవసరమవుతాయని, ఇప్పటికే 14 కోట్ల గన్ని సంచులు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. ఈ ఏడాది దాదాపు 75,40,000 మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఫ్రీ బస్ జర్నీకి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. 4 నెలల్లోనే మహిళలు 1,100 కోట్లకు పైగా ఆదా చేసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సగటున డిసెంబర్లో 26,99,000 మంది, జనవరిలో 28,10,000 మంది ప్రయాణించగా, ఫిబ్రవరిలో 36,56,000 మంది, మార్చిలో 31,42,000 మంది మహిళలు ఫ్రీ బస్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ 4 నెలల్లోనే 1,177 కోట్ల రూపాయల విలువైన జీరో టికెట్స్ ఇచ్చినట్లు తెలిపారు ఆర్టీసీ అధికారులు. అదానీ, అంబానీల అభివృద్ధి తప్ప దేశంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు మంత్రి సీతక్క. ఆదిలాబాద్, నిర్మల్లో జరిగిన పార్లమెంటు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో సీతక్క పాల్గొన్నారు. 6 గ్యారంటీలతో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నేతలు సీతక్క సమక్షంలో పార్టీలో చేరారు. ఎప్పుడు ఆడబిడ్డలు అందరూ బాగుండాలి, మా అన్నల కుటుంబాలు బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి మేము కూడా మనల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి నేను కూడా మిమ్మల్ని నమ్ముకుంటా ఉన్నా. దయచేసి ఈ ఒక్క అవకాశం ఇద్దాం. అభివృద్ధి బాధ్యత ఈ జిల్లాది నాది. బీజేపీ రాముడు ఫోటో పెట్టుకుని ఓట్లు అడుక్కునే దుస్థితికి వచ్చిందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. చేనేత బోర్డును రద్దు చేసిందే బీజేపీ అన్నారు. తమిళనాడుకు కేంద్రం ఎన్ని నిధులిచ్చింది, రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చిందో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. నేతన్నలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామన్నారు. నేతన్నల జీవితాలతో రాజకీయ ఆట, ఒకవైపు టిఆర్ఎస్, ఒకవైపు భారతీయ జనతా పార్టీ. గత 10 సంవత్సరాలుగా ఈ 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అయింది. నేతన్నల పేరు మీద శివ రాజకీయాలు ఈ 2 పార్టీల నేతలు కలిసి
వాళ్ళకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితం మేరకు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో ఖమ్మం ఎంపీ సీటు ఎవరికిచ్చినా భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతుల పట్ల కేసీఆర్ దొంగ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు ఓటేసి తప్పు చేయొద్దన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరొచ్చినా, ఎవరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినా ఆ అభ్యర్థిని మొన్న ఇదే వైరా నియోజకవర్గం నుంచి ఏదైతే మీరు మెజార్టీ ఇచ్చారో దానికి ఇంకా 15,000 ఓట్లు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ అభ్యర్థికి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కే ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ విషయంలో ఆమెకు నిరాశ ఎదురైంది. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని చెప్పింది కోర్టు. తన చిన్న కుమారుడు ఎగ్జామ్స్ దృష్ట్యా ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ ఎవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టులో ఇదివరకే కవిత పిటిషన్ దాఖలు చేశారు. వాదనల టైంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పింది. సాక్ష్యాలు, ఇతర ఆధారాలను తారుమారు చేసే ఛాన్స్ ఉందని ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే అప్రూవర్గా మారిన కొందరిని ఆమె బెదిరించారని, వాటిపై తమ దగ్గర ఆధారాలున్నాయని కోర్టు దృష్టికి తెచ్చింది ఈడీ. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని ఈడీ కోరింది. దీంతో ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20న విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసింది ఈడీ. మార్చి 26 నుంచి ఆమె తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా మోదీ పాలన కొనసాగుతోందన్నారు ఎంపీ లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని ప్రశ్నించారు. వెంటనే ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని వెంకట్రామరెడ్డిపై సెర్ఫ్ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు రఘునందన్ రావు. కాంగ్రెస్ సర్కార్ రైతుల్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు ఏలేటి మహేశ్వరరెడ్డి. మోదీ సర్కార్పై దాడి చేసేందుకు అవినీతి పరులంతా ఇండియా కూటమిగా ఏర్పడి కుట్రలు చేస్తోందని విమర్శించారు ఎంపీ లక్ష్మణ్. అవినీతి రహిత పాలన మోదీ అందిస్తున్నారన్నారు. తెలంగాణ, ఢిల్లీలో లిక్కర్ స్కాములు చేశారని విమర్శించారు లక్ష్మణ్. जो गठबंधन है ये गठबंधिया गठबंधन मोदी जी सरकार को हमला करने के लिए एक सिंडिकेट बनकर ये अपने भ्रष्टाचार जो भी हिंसा सो छूट चाहती है. ये भ्रष्टाचार नेता दल एक होकर मोदी जी सरकार पर चाहे मुद्दों के ऊपर संवाद करने के लिए, चर्चा करने के लिए आगे नहीं आ रहे. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చేసిన తప్పుల్నే మళ్లీ చేస్తోందన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి సిద్దిపేటలో రాత్రి ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారన్నారు. అందుకు పర్మిషన్ కూడా తీసుకోలేదన్నారు. సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తే మొత్తం 40 మంది అధికారులు కనిపించారన్నారు. వెంకట్రామరెడ్డి సమావేశంపై సెర్ఫ్ డైరెక్టర్ అనితా రామచంద్రన్ కు ఫిర్యాదు చేశానన్నారు రఘునందన్ రావు. వెంటనే వెంకట్రామరెడ్డిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలన్నారు. ఏఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారికి ఒక రిపోర్ట్ ఇచ్చినారు. ఈ రిపోర్టులో ఇప్పటిదాకా 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సమావేశ మందిరంలో పాల్గొన్నట్టు మాకు సీసీటీవీల ద్వారా తెలిసింది. ఈ 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరంటే సెర్ఫ్లో పనిచేసేటువంటి, ఐకేపీలకు పనిచేసేటువంటి ఏపీఎంలు, సీసీలు, టీఏలు, ఇట్లాంటి వాళ్ళందరి చేత హరీష్ రావు అనేటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే చేసే పోలీసుల భాషలో చెప్పాలంటే ఎంఓ అంటారు. ఇప్పుడు మెదక్ ఎంపీ గెలవడానికి ఏపీఎంలని, సీఏలని, సీసీలని, ప్రభుత్వ టీచర్లను వాడుకొని వాళ్ళ ద్వారా డబ్బులు పంచాలని చూస్తున్నాడు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. పంట ఎండిపోయిన రైతులకు తక్షణ సాయంగా ఇస్తామన్న 10,000 ఎక్కడా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీలే అమలు కావడం లేదన్నారు ఏలేటి. పంట నష్టం జరిగింది, పంట నష్టానికి 10,000 రూపాయలు తక్షణ సాయం చేస్తామని చెప్పిండు కదా. ఇప్పటి వరకు 1 రూపాయన్న మంజూరు చేసి అని అడుగుతున్నా. ఇక్కడ కూడా మళ్ళీ అబద్ధము, ఇక్కడ కూడా మళ్ళీ మోసమా?
అరే నువ్వు ఇస్తామన్న 2 లక్షల రుణమాఫీ చేయకపోతే 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వకపోతే 15,000 రూపాయలు కౌలు రైతులకు ఇవ్వకపోతే కనీసం నువ్వు మొన్న ఒప్పుకున్నటువంటి 10,000 తక్షణ సాయం కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని అడుగుతున్నా. రాష్ట్రంలో సగం మంది మహిళలకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదన్నారు బీజేపీ నేతలు. మహిళల ఉచిత ప్రయాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నిన్న మొన్నటి వరకు దంచి కొట్టిన ఎండలు ఇవాళ కాస్త రిలీఫ్నిచ్చాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. అయితే దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం 2 రోజుల పాటు అత్యధిక టెంపరేచర్సే నమోదవుతాయని ప్రకటించింది. రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వెదర్ డిపార్ట్మెంట్. గత కొన్ని రోజులుగా దంచి కొడుతున్న ఎండలతో ఇబ్బంది పడ్డ జనానికి చల్లటి వార్త తెలిపింది. రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని ప్రకటించారు వెదర్ ఆఫీసర్ శ్రావణి. ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయన్నారు. ప్రస్తుతానికి మనకి ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ఒక ద్రోణి అది దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక తెలంగాణ మీదుగా ప్రవేశిస్తున్న వల్ల ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి ఏంటంటే కొద్దిగా వాతావరణం అంటే సాధారణ వాతావరణం కంటే కొద్దిగా చల్లబడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి అక్కడక్కడ మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ వచ్చే 5 రోజులు కూడా మనకి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లోని ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగానే నమోదవుతుంది. ఈ రోజు ముఖ్యంగా వడగాల్పులు కూడా వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి కారణంగా రాష్ట్రంలో చల్లటి వాతావరణం ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్లు. కానీ దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని చెబుతున్నారు. వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. 2 రోజుల తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయంటున్నారు. ఈ 2 రోజులు కొద్దిగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ మనకి ఎల్లుండి నుంచి పూర్తిగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. మరొక వారం రోజులు కూడా కొద్దిగా తక్కువగానే ఉండే అవకాశం ఉంది. మనకి ఏప్రిల్ 3వ వారంలో కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతాయి. 4వ వారం నుంచి క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. దక్షిణ తెలంగాణలో కొద్దిగా వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, దీంతో పాటుగా జోగులాంబ, గద్వాల్, వనపర్తి ప్రదేశాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ద్రోణి కారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాస్త టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్స్. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతల కంటే 1-2 డిగ్రీల టెంపరేచర్లు కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో 44 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. గత కొన్ని రోజులుగా భారీ ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు ఇవాళ కాస్త రిలీఫ్ దొరికింది. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో రాళ్ల వర్షం పడింది. సోంపూర్, టాకిలి, సుంకిని, హెగ్డోలి గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. సాయంత్రం వరకు ఎండ, వడగాలులతో ఇబ్బంది పడిన జనం సడన్ గా కురిసిన వర్షంతో కాస్త రిలీఫ్ అయ్యారు. నష్టమవుతున్నది మొత్తం ఇగో పెద్ద పెద్దవి ఇళ్లలో కూడా ఇగో ఇంట్లలో ఉన్నది, రోడ్ల పైన ఇంత ఉన్నది కానీ ఒకసారి మీరు చూడండి. జై శ్రీరామ్. ఇప్పుడు పోతంగల్ మండలం టాక్లీ, సోంపూర్, ఈ దోమలేడికి మొత్తం ఏరియాలో మొత్తం ఈ రాళ్ల వర్షం పడటం జరిగింది. మొత్తం పంటలు నష్టపోయినాయి. జై శ్రీరామ్. పోతంగల్ మండలం టాక్లీ గ్రామంలో టాక్లీ, సోంపూర్, దోమలేడికి ఏరియాలో మొత్తం ఇవి రాళ్ళు కొడుతున్నాయి కాబట్టి ఎవరు కూడా రాకూడదు. మొత్తం పంటలు మొత్తం నష్టమవుతున్నది. మొత్తం ఇగో పెద్ద పెద్దవి ఇళ్లలో కూడా ఇగో ఇంట్లలో ఉన్నది, రోడ్ల పైన ఇంత ఉన్నది కానీ ఒకసారి మీరు చూడండి. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో రాళ్ల వర్షం పడింది. సోంపూర్, టాకిలి, సుంకిని, హెగ్డోలి గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. సాయంత్రం వరకు ఎండ, వడగాలులతో ఇబ్బంది పడ్డ జనం సడన్ గా కురిసిన వర్షంతో కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యారు. మండలం టాక్లీ గ్రామంలో టాక్లీ, సోంపూర్, దోమలేడికి ఏరియాలో మొత్తం ఇవి రాళ్ళు కొడుతున్నాయి కాబట్టి ఎవరు కూడా రాకూడదు. మొత్తం పంటలు మొత్తం నష్టమవుతున్నది. మొత్తం ఇగో పెద్ద పెద్దవి ఇళ్లలో కూడా ఇగో ఇంట్లలో ఉన్నది, రోడ్ల పైన ఇంత ఉన్నది కానీ
ఉన్నది ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు పోతంగల్ మండలం టాక్లీ సోంపూర్ ఈ దోమలేడికి మొత్తం ఏరియాలో మొత్తం ఈ రాళ్ల వర్షం పడడం జరిగింది. మొత్తం పంటలు నష్టపోయినాయి. జై శ్రీరామ్. పోతంగల్ మండలం టాక్లీ గ్రామంలో టాక్లీ సోంపూర్ దోమలేడికి ఏరియాలో మొత్తం ఇవి రాళ్ళు కొడుతున్నాయి కాబట్టి ఎవరు కూడా రాకూడదు. మొత్తం పంటలు మొత్తం నష్టమవుతున్నది. మొత్తం ఇగో పెద్ద పెద్దవి ఇళ్లలో కూడా ఇగో. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత 3 వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.